హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ట్రెండింగ్లో ఉన్న ఈ స్లీవ్ డిజైన్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. వెడల్పు 13 ఇంచులు, దాంట్లో మిడిల్కి మార్క్ చేసుకోండి ఒక డాట్ దగ్గర స్ట్రైట్గా పొడవులో మార్క్ చేసుకోండి. ఈ పొడవు అనేది నేను ఇంత అని స్పెసిఫిక్గా చెప్పట్లేదండి. 1/2 మీటర్ని నేను మిడిల్కి ఫోల్డ్ చేశాను. ఇక అక్కడ పైన పాయింట్లో వచ్చేసి 6 ఇంచెస్ తీసుకొని దాన్ని 3 డివైడ్ చేసి తీసుకున్నాను. ఇలా క్రాస్గా లైన్స్ పైన కింద మార్క్ చేసిన లైన్స్కి మనం డయాగ్నల్గా ఒక 2 లైన్స్ అనేది డ్రా చేసి కట్ చేస్తున్నాను. ఈ స్లీవ్స్ కటింగ్ అనేది చాలా సింపుల్ అండి, కానీ లుకింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత పీసెస్ని చూడండి. 2 పీసెస్ ఉంటాయి 2 హ్యాండ్స్కి. మిడిల్ మార్క్ చేసుకోండి. కింద వచ్చేసి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. మనం 13 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాం కదా, ఆ సైడు కొంచెం ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఇలా 2 పీసెస్ ఉన్నాయి కదా, ఆ 2 పీసెస్కి కింద ఫోల్డ్ చేసి కుట్టుకోండి. తర్వాత ఏం చేయాలి అంటే, ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత కింద వైపు నుంచి ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి, ఆపోజిట్లో పెట్టి. అది ఎలానో ఇప్పుడు నేను స్టిచ్ చేస్తాను చూడండి, ఎలా ఫోల్డ్ చేసి ఆ ప్లేట్స్ అనేవి పెడతాను చూడండి. కింద వైపు నుంచి మనము మన ఎదురుగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ప్లేట్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. ఇలా పైన వచ్చేసి మనం మార్క్ చేసుకున్నాం కదండి, 3 పాయింట్స్కి మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా, ఆ పాయింట్ వచ్చేదాకా అది ఇలానే ప్లేట్స్ పెట్టుకొని మనం కుచ్చులు అనేది పెట్టుకొని అక్కడ క్లోజ్ చేసేసుకోవాలి వన్ సైడ్. సేమ్ ఇలానే ఇప్పుడు అది ఎటువైపు ఉన్నాయో ఆ కుచ్చులు అనేది సేమ్ అటే డైరెక్షన్లో పెట్టి రెండో వైపు కూడా కుట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఈజీ స్టిచ్చింగ్ ఐడియాస్ కావాలి అని అంటే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా రెండు వైపులు కుట్టిన తర్వాత కూర్చోబెట్టాక హ్యాండ్ చూడడానికి ఇలా కనిపిస్తుంది చూడండి. సేమ్ ఇలానే రెండో వైపు హ్యాండ్ది కూడా సేమ్ అలానే కుచ్చులు పెట్టి ఫస్ట్ వన్ సైడ్ కుట్టండి. తర్వాత రెండో వైపు కూడా ఇందాక చెప్పినట్టే సేమ్ అటువైపు ఎలా అయితే ఏ డైరెక్షన్లో ఉన్నాయో రెండో వైపు కూడా అదే డైరెక్షన్లో పెట్టి స్టిచ్ అనేది చేయండి. రెండు వైపులా కుచ్చులు పెట్టుకున్న తర్వాత 2 హ్యాండ్స్ రెడీ అయిపోతాయి. అలా రెడీ అయిన వాటిని మనం ఆల్రెడీ ఒక నార్మల్ హ్యాండ్ మనం కటింగ్ చేస్తాం కదండి, ఒక నార్మల్ హ్యాండ్ని కట్ చేసి దానికి లైనింగ్ అదంతా అటాచ్ చేసి మనం రెడీగా పెట్టుకోవాలి. ఇది కుట్టక ముందు రెడీగా ఉంటే దీన్ని దానికి ఎట్లా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఒక హ్యాండ్ మనం ఆల్రెడీ కుట్టుకొని పెట్టుకున్నాం కదండి, ఆ కుట్టుకున్న దానికి మనం మిడిల్లో మార్క్ చేసుకున్నాం కదా పాయింట్ అక్కడ వచ్చేసి మనం ఆ మిడిల్లో ఒక కుచ్చు అనేది వస్తుంది. దాని తర్వాత మనం ఆల్రెడీ పెట్టినది దానికి షోల్డర్కి అటాచ్ చేసుకుంటూ రావడమే. షోల్డర్ సైడ్ వన్ సైడ్ నేను అటాచ్ చేశాక మిడిల్ నుంచి ఇంకొక రెండో హాఫ్ కూడా నేను అటాచ్ చేస్తున్నాను చూడండి. సేమ్ ఈక్వల్ డిస్టెన్స్లో వచ్చేస్తాయి. అలా రెండింటిని అటాచ్ చేస్తే మన స్లీవ్స్ రెడీ అయిపోతాయండి. అలా 2 స్లీవ్స్ని రెడీ చేసుకొని బాడీ పార్ట్కి అటాచ్ చేస్తే మన స్లీవ్స్ చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడు చాలా ట్రెండీగా నడుస్తుంది కదా, మీరు కూడా ట్రై చేయండి ఈ స్లీవ్స్ని.
మరిన్ని కంటెంట్స్ కోసం నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీని లోపల స్లీవ్స్ వస్తాయి కాబట్టి చూడ్డానికి ట్రెండీగా ఉంటుంది, మనం వేసుకోవడానికి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ @Saujis Varahi Designers.